అదే 2024 ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారంటావురా? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. రా, ఎవరు గెలిస్తే మనకి ఎందుకురా? ఇంటెలిజెంట్ ఫెలో. ఇంకా చెప్పరా బాబు? అరే నీకు చెప్పనా, ఎవరు గెలిచినా బ్రిటిష్ వాళ్ళ పరిపాలించకూడదు. కరెక్టే కదమ్మా? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించకూడదా అంటే ఏంట్రా? మరి ఏం కాదురా, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఏం చేసేవారు? మన మీద పెత్తనం చలాయించేవారు. కరెక్టే కదమ్మా? మన దేశ సంపద అంతా వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళిపోయారు. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? మొదలు పెట్టండి. ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళని చాలా ఘోరంగా శిక్షించేవారు. వెళ్ళేటోడురా బాబు. ఇప్పుడు ఎవరున్నారా బ్రిటిష్ వాళ్ళు? వాళ్ళు ఎప్పుడో పోయారు కదరా. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారా? ఎవరు ఎదురు తిరిగినా లోపడేసి సితక్కుపోతున్నారు. బండి పక్కన పెట్టుకుని అంత నూడుదోలు అవసరం. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మన సంపద అంతా పక్క దేశాల్లో దాస్తున్నారు. అలాంటప్పుడు బ్రిటిష్ వాళ్ళకి రాజకీయ నాయకులకి తేడా ఏముంది? ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకే? అందుకే ఎవరు గెలిస్తే మనకెందుకు, నోరు మూసుకుని కూర్చున్నాం. ఎందుకు అలా చెప్తున్నావు? 5 అంటారు కదరా. నువ్వు చెప్పింది ఎండని బానే ఉంది. 5 అని. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓటేసిన వరకే. ఓటేసిన తర్వాత రాజకీయ నాయకులు ఏం చెప్పినా బొర్రిలా ఇలా బొర్ర ఊపడమే. ఇదంతా వద్దు గాని రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి నువ్వు చెప్పరా బాబు? మొదలు పెట్టండి. మినిమం రాజకీయ నాయకులు ఎంతో కొంత చదువుకోవాలరా. తర్వాత అసెంబ్లీలో బూత్లు ఆడారనుకో మెడ పట్టుకుని బయటికి గెంటేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకంటే అసెంబ్లీ ఓ దేవాలయం లాంటిది. ఆ ప్రభావం అంతా మన మీద పడుతుంది. ఇంకో కండిషన్ ఏంటో తెలుసా? మన రాజకీయ నాయకులు తలకు వీరిని అప్పులు చేస్తారనుకో, తెలుగులో మాట్లాడరా ప్లీజ్. అప్పులన్నీ వారే తీర్చేలా కండిషన్ పెట్టాలి. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. రాజకీయ నాయకులు రాజకీయంలోకి రావాలంటే భయపడతారు. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. మొత్తానికి నీకు ఓటేసే అవకాశం వస్తే ఎవరికేస్తారా? నేనా? నాకు అవకాశం వస్తే నోటాకే ఓటేస్తాను. కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నేను ఓటేసిన వాళ్ళు గెలిచారనుకో, వాళ్ళు రాష్ట్రానికి చేసిన పాపాలన్నీ నేనే బాధ్యుని అవుతాను. ఏం చేద్దామంటావు మరి? అందుకే నోటాకి ఓటేసారనుకో ఏ గొడవ ఉండదు. అలాంటప్పుడు నీకెందుకు ఓటు రావడమే దండగా. అసలు ఎవరా నువ్వు? తెలియక అడుగుతున్నాను కానీ తినంగా చెప్పరా. ఏం కాదురా, ఎవరు గెలిచినా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలరా. కానీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు రా. అందుకే నాకు ఈ రాజకీయ నాయకులు అంటే నచ్చరు రా.